కార్మికుల జీవనాధారమైన 50 ఈత చెట్లు పీకువేత. తిరుమలాయపాలెం జనవరి 28. తిరుమలాయపాలెం మండల పరిధిలోని దమ్మాయిగూడెం గ్రామంలో గీత కార్మికులకు జీవన ఆధారమైన ఈత చెట్లను నిర్దాక్షిణ్యంగా తొలగించి కక్షపూరితంగా వ్యవహరించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మండల గౌడ సంఘం అధ్యక్షుడు బోడపట్ల సతీష్ గౌడ్ బుధవారం సమీకృత కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ దురిశెట్టి అనుదీప్ కు ఫిర్యాదు చేశారు. సుమారు 8 సంవత్సరాల క్రితం దమ్మాయిగూడెం గ్రామ గౌడ సంఘం సభ్యులు తమ జీవన ఉపాధి కొరకు గ్రామంలోని చెరువు కట్టపై వందల సంఖ్యలో ఈత మొక్కలను నాటక నిర్దాక్షిణ్యంగా గ్రామ కాంగ్రెస్ నాయకుడు ఉన్నాం రాజశేఖర్ సూచనల మేరకు పంచాయతీ కార్యదర్శి రమేష్ జెసిబి సహాయంతో ఈత చెట్లను తొలగించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన కలెక్టర్ ఫిర్యాదులో పేర్కొన్నారు. గత కొన్ని సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రంలో గీత కార్మికుల ఉపాధి కొరకు ప్రభుత్వాలు ఈత చెట్లను పెంచేందుకు ప్రభుత్వం ప్రోత్సహిస్తూ వచ్చింది. ఇట్టి సమయంలో నాటిన ఈత చెట్లను తొలగించడం గీత కార్మికుల ఉపాధి లేకుండా చేయడమే కాకుండా వారి మనోభావాలను దెబ్బతీశారని వారు ఫిర్యాదులో పేర్కొన్నారు. వెంటనే చెట్లను తొలగించిన వారిపై కఠిన చర్యలు తీసుకొని తొలగించిన ఈత చెట్ల స్థానంలో కొత్త మొక్కలను గ్రామ పంచాయతీ నిధులతో నాటించాలని ఆయన డిమాండ్ చేశారు. కలెక్టరేట్ కలిసిన వారిలో ఖమ్మం గౌడ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బెల్లంకొండ శరత్, తోడేటి దుర్గాప్రసాద్ గౌడ్, కుక్కల నాగేశ్వరరావు గౌడ్, తిరుమలాయపాలెం మండలం గౌడ సంఘం అధ్యక్షుడు బోడపట్ల సతీష్ గౌడ్, మల్లం సతీష్ గౌడ్, గౌని ఉదయ్ గౌడ్, బోడపట్ల నాగేశ్వరరావు గౌడ్, బోడపట్ల బద్రి గౌడ్, ఖమ్మం జిల్లా వైరాధ్యక్షురాలు వట్టికూటి ఉమాదేవి గౌడ్